సో పీపుల్ వైజాగ్ అన్ష మిస్టరీ తెలిసిందేగా. నిండు గర్భిణి తన హస్బెండ్ తన మెడలను పిసికి చంపేశాడు. అసలు ఎలా అయింది, వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది, అలా ఎందుకు జ్ఞానేశ్వర్ అనుషని చంపాల్సి వచ్చింది అనే ఇంట్రెస్ట్ విషయాలు దీంట్లో తెలుసుకుందాం. మన వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు అస్సలు మ్యాటర్లోకి వెళ్దాం. జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి అనుష వెంట పడ్డాడంట. అనుషని లవ్ చేస్తున్నాం, మనం పెళ్లి చేసుకుందాం, మనం లైఫ్లో చాలా హ్యాపీగా ఉందామని చెప్పి అనుషకు మాయ మాటలు చెప్పైతే తనను డ్రాప్ చేశాడంట. ఇక అనుష కూడా జ్ఞానేశ్వర్ లవ్లో పడిపోయిందంట. ఇక మనం ఎంజాయ్ చేద్దాం, తర్వాతే పెళ్లి చేసుకుందాం అంటూ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ వచ్చాడంట. లేదు లేదు, తర్వాతే మనం పెళ్ళి, తర్వాతే ఏదైనా ఫస్ట్ డే పెళ్ళి అంటూ అనుష మాట్లాడిందంట. ఇక తిను డ్రాప్లో పడేటట్టు లేదు, ఫస్ట్ అయితే పెళ్లి చేసుకుందాం, తర్వాత తనని యూజ్ చేసుకొని వదిలేద్దామని అనుకున్న జ్ఞానేశ్వర్ హిమాచలంలో 2022లో అనుష వాళ్ళ బంధువుల సమక్షంలోనైతే పెళ్లి చేసుకున్నారంట. ఇక వీళ్ళు పెళ్లి చేసుకొని వైజాగ్లో కొన్నాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట. ఇక అనుషపై మోజు తీరిన జ్ఞానేశ్వర్ అనుషను ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పి నానా తంటాలు పడుతూనే ఉండేవాడట. ఒకసారి నాకు క్యాన్సర్ ఉంది, నాకు ఆరోగ్యం ఏం బాగుండదు, నువ్వు మీ వాళ్ళతో వెళ్ళిపో, నేను ఎప్పుడు వెళ్ళిపోయేదే తెలియదు, నాతో ఉండడం నువ్వు అంత సేఫ్ కాదని చెప్పేసి చాలా మాట్లాడారంట. అయినా సరే నేను నీతోనే ఉంటాను, నా లైఫ్ నీతో అంటూ అనుష మాట్లాడుతూ వచ్చిందంట. ఇంకా ఇది ఇలాగుండగా మరి ఒకసారి మనం పెళ్లి చేసుకున్న విషయం మా పేరెంట్స్కు తెలియదు, మా పేరెంట్స్ మనను ఏం చేసేది తెలియదు, నువ్వు ఇంకా వెళ్ళిపో, మనం విడిపోవడమే కరెక్ట్ అంటూ మాట్లాడుతూ వచ్చాడంట. లేదు చావైనా బతికైనా ఇక నీతోనే అని చెప్పేసి కరాఖండగా అయితే అనుష మాట్లాడిందంట. ఇక ఇదిలా ఉండగా అనుష ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయ్యిందంట. ఇక ఎలాగైనా చంపాలి, ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, డెలివర్ అయిన తర్వాత బేబీని తినను చంపనీకి కష్టమైపోతుంది, ప్రెగ్నెన్సీలోనే చంపాలని చెప్పేసి ఒకసారి అనుష నాకు ఫలూడా తినాలనిపిస్తుందని అడిగితే ఫలూడాలో ట్యాబ్లెట్ కలిపి తీసుకొచ్చాడంటే. ఇంకా తను తింటుండగా తనకి ట్యాబ్లెట్ కనిపిస్తే ఇదేంటి దీంట్లో ట్యాబ్లెట్ వచ్చిందని అనుష ప్రశ్నిస్తే అవును దీంట్లో ట్యాబ్లెట్ ఎందుకు వస్తుంది, ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పేసి అయితే జ్ఞానేశ్వర్ మాట్లాడాడంట. ఇంకా ఈ విషయాన్ని అయితే అనుష లైట్ తీసుకుందంట. ఇక జ్ఞానేశ్వర్ని అయితే అనుష గుడ్డిగా నమ్మేసింది. ఇక ఇలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. అనుషకి డెలివరీ డేట్ కూడా వచ్చేసింది. తను చూపించుకున్న హాస్పిటల్ మేడమే తనకి సండే రోజు డెలివరీ చేద్దామని చెప్పిందంట. ఇక తను డెలివరీ అయితే చంపడం కష్టం అనుకున్న జ్ఞానేశ్వర్ లేదు ఇవాళ సండే, ఈరోజు డెలివరీ చేయించుకోవద్దు, ఈరోజు డెలివరీ చేయరని చెప్పేసి అయితే మాయ మాటలు చెప్పి ఆ రోజు డెలివరీ చేయించుకునే అనుషని ఆపేశాడంట. ఇక అనుష వాళ్ళ అమ్మమ్మని అనుషని అయితే పిలిపించుకుందంట. డెలివరీ ఉంది అమ్మమ్మ, ఇక నువ్వు వచ్చేసి అని పిలిపించుకుంటే తనైతే వచ్చిందంట. ఇంకా రేపు డెలివరీకి వెళ్ళాలి కదా అమ్మ, నువ్వు రెస్ట్ తీసుకో, రేపు మార్నింగ్ వెళ్దామని అనుష చెప్పిందంట. ఇంకా ఇదంతా ఇలా ఉండగా అనుష పడుకున్నది చూసైతే ఆదివారం రోజు జ్ఞానేశ్వర్ తన మెడలను పిసికైతే చంపేశాడు. ఆ మెడ పిసుకుతున్న సమయంలోనైతే అనుష జ్ఞానేశ్వర్ పై అటాక్ చేసింది, అంటే చేతులతో ఆపే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలోని జ్ఞానేశ్వర్కి చిన్న చిన్న నెయిల్స్ గార్డ్స్ అయితే పడడం జరిగింది. ఇంకా అనుష చనిపోయిన తర్వాత అదే రూమ్ లోని జ్ఞానేశ్వర్ కూడా నైట్ పడుకున్నాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏం తెలియనట్టు బయట కూర్చొని రీల్స్ చూస్తున్నాడంట. ఇంకా అనుష వాళ్ళ అమ్మమ్మ డెలివరీకి వెళ్దామన్నారు కదా, ఇంకా టైం అవుతుంది కదా అనేసి అనుషను వచ్చి లేపితే ఇంకా అనుష లేగట్లేదంట. ఏంటి జ్ఞానం అనుష లేగట్లేదు, నా మనవరాలకి ఏమైందని చెప్పి ఈమె రోదిస్తుంటే జ్ఞానేశ్వర్ వచ్చి ఏంటి అనుష ఎందుకు లేవట్లేదు, లేగు లేగు అని చెప్పేసి డ్రామా అయితే స్టార్ట్ చేశాడంట. ఇంకా ఇది ఇలా ఉండగా ఏంటి ఎందుకు లేవట్లేదు, అసలు నైట్ ఏమైందని చెప్పేసి అనుష వాళ్ళ అమ్మమ్మ అడిగితే లేదు ఇంకా తను చనిపోయింది, తనకి ఏమో అయినట్లుంది, చనిపోయింది ఇంకా లేదు అని చెప్పేసి అన్నాడంట. ఇంకా అనుష వాళ్ళ అమ్మమ్మ పక్కన వాళ్ళందరినీ పిలిచిందంటే ఇంకా అందరూ వచ్చేసారట. వచ్చేసిన తర్వాత అనుషని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా తను లేదు చనిపోయిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారంట. సో అనుష మెడ పైననైతే చిన్న నల్లని మచ్చ అయితే అనుష వాళ్ళ మమ్మీ అయితే క్యాచ్ చేసేసిందంట. ఈ నల్ల మచ్చ ఎందుకు ఉంది, అసలు ఇది హత్య, నేను అసలు ఏమేం జరిగింది, ఏదైనా హత్య చేసి ఉంటాడని చెప్పేసి అయితే పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫామ్ చేసిందంట తను. సో ఇంకా పోలీస్ వాళ్ళు వచ్చేసి జ్ఞానేశ్వర్ని అడిగితే లేదు తను నార్మల్గా చనిపోయిందని చెప్పేసి ఫస్ట్ చెప్పాడంట. లేదు ఇంకా వాళ్ళ స్టైల్లో ఇంకా ఆరాతీయగా లేదు నేనే చంపేశాను, నాకు వేరే మ్యాచెస్ చూస్తున్నారు, మా వాళ్ళకి ఇష్టం లేదు, మేము పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళకి తెలియదు, ఇంకా నాకేం చేయాలో తెలియక నేనే చంపేశానని చెప్పేసి చాలా ఈజీగానైతే జ్ఞానేశ్వర్ పోలీస్ వాళ్ళకైతే ఒప్పుకున్నాడంట. చూసారా గైస్, ఒక నిండు ప్రాణాన్ని తీసి ఆ ఎదవ నేనే చంపేశాను నేనే అని చెప్పేసి ఒప్పుకున్నాడంట. ఇంకా అనుష వాళ్ళ సిస్టర్ మాట్లాడుతుంది, తన
వాళ్ళ పేరెంట్స్ హస్తం కూడా ఉంది. వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్‌తోనే ఇంత పని చేశాడు తను. తను ఇప్పుడు జైల్‌లో కూడా అంత ధైర్యంగా కూర్చున్నాడంటే వాళ్ళ సపోర్ట్ ఉంది. అందరూ కలిసే ఇది ప్రీ ప్లానెడ్‌గానే మా అక్కని చంపారని చెప్పేసి అయితే తను మాట్లాడుతుంది. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. మా ఆయన కూడా చనిపోయాడు. అప్పటినుంచి నేను బయటికి రాలేదు. ఇంకా మా కూతురు హ్యాపీగా ఉంటది అనుకున్నాను. అంతలోపే మా కూతురు కూడా నాకు దూరమైంది. ఇంకా నాకెవ్వరు దిక్కులేరని చెప్పేసి అయితే తను చాలా ఎమోషనల్ అవుతుందండి. సో చూసారు కదా గైస్, ప్రేమ పెళ్ళంటూ ఇంత దారుణాలైతే చేస్తున్నారు. ఒకసారి మీరు ఎవరైనా నమ్మే ముందు ఒకసారి ఆచితూచి ఆలోచన చేసి అయితే మీరు లైఫ్‌లో అయితే మంచి డిసిషన్ తీసుకోవాలండి. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసి అయితే ఇంకా చాలామంది గుణపాఠం నేర్చుకుంటారనుకుంటున్నాను. సో గైస్, మన వీడియోనైతే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.